డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ప్రపంచ బ్రెయిన్ డే సందర్భంగా స్థానిక ప్రెస్ క్లబ్ లో మెడికవర్ ఆసుపత్రి వైద్య బృందం మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా మెదడుకు సంబంధించిన స్కానింగ్ పరీక్షలపై ఆగస్టు నెలాఖరు వరకు 30% రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటిస్తూ సంబంధిత బ్రోచర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ లింగోలు చందు మాట్లాడుతూ మానవ శరీరంలో గుండె ఎంతో ముఖ్యమో అంతకంటే కీలకమైన అవయవం మెదడు అని అన్నారు. మెదడులో వచ్చే చిన్నపాటి మార్పులు కూడా శరీరంలోని అన్ని అవయవాల పనితీరుపై ప్రభావం చూపుతాయని, అందువల్ల ప్రతి ఒక్కరూ మెదడు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఇమీడియట్గా టైం ప్రకారం యాక్ట్ చేసుకుంటే కనుక మనం ఇంజెక్షన్ ద్వారా మనం దాన్ని ఇచ్చే క్లాట్ని కరిగించే ప్రయత్నం చేయొచ్చు. అదేవిధంగా మేజర్ వెజల్స్ లో బ్లాక్ ఉంటే కనుక ఇంటర్వెన్షనల్ పద్ధతిలో ఎక్స్రేస్ చూసుకుంటూ తొడ నుంచి కానీ చేతి రక్తనాళ నుంచి కానీ వెళ్ళి ఆ యొక్క క్లాట్ని తీసే పద్ధతి మెకానికల్ థ్రాంబెక్టమీ అనే సర్వీస్ కూడా మనం చేయడం జరుగుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫిట్స్కి సంబంధించింది అందులో సడన్ గా మోర్చిపోవడం అనేది ఉంటుంది. మోస్ట్లీ ఏం చేస్తారంటే చాలా మంది ఫిట్స్ వచ్చినప్పుడు తెలియక చేతిలో తాళం గుర్తి పెట్టడము, లేకపోతే ఏదో గాలి సోకిందని లేదా ఏదో ఎవరో చేతబడి చేశారని అపోహలో ఉంటారు. కానీ ఇది కాదు. ఇది ఎందుకు వస్తుందంటే బ్రెయిన్ లో కొన్ని కరెంట్స్ ఉంటాయి. సడన్ గా షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు హై వోల్టేజ్ రిలీజ్ అయినప్పుడు మనిషి బిగిసిపోయి చేయి కాలు కొట్టుకోవడం జరుగుతుంది. సో దీనికి కూడా ఎపిలిప్సీ స్పెషల్ క్లినిక్స్ అనేది మా హాస్పిటల్లో రన్ చేస్తాం ప్రతి గురువారం. సో దీనికి ఒక అవసరమైతే ఎంఆర్ఐ చేయడము, ఎంఆర్ఐ ఏమైనా ప్రాబ్లం ఉంటే దాన్ని న్యూరో సర్జికల్ గా తొలగించడం కానీ, లేదా మెడిసిన్ కంట్రోల్ చేయడం కానీ, ఈజీ ద్వారా ఫిట్స్ బ్రెయిన్ లో ఏ ఏరియా నుంచి వస్తుందో ఐడెంటిఫై చేసి దానికి తగ్గ మెడిసిన్ ఇవ్వడం వల్ల దాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ మైగ్రేన్ తోని చాలా మంది బాధపడుతూ ఉన్నారు. సో దానికోసం మా దగ్గర ఎక్కడైతే మెడికవర్ కాకినాడలో ద స్పెషలిస్ట్ డాక్టర్స్ మీకు ఇక్కడి నుంచే కోనసీమ జిల్లా నుంచే వచ్చి న్యూరో సర్జరీలో నెంబర్ 1 స్థానంలో ఉన్న డాక్టర్ లింగోల్ చందు గారు ఉన్నారండి. అలాగే కాకినాడ ఉభయ గోదావరి జిల్లాల్లోనే మొట్టమొదటి ఇంటర్వెన్షనల్ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ కృష్ణహస్కర్ గారు ఉన్నారండి. సో చెప్పాలంటే బ్రెయిన్ సంబంధించిన ఏ ఇష్యూ వచ్చినా సరే హైబ్రిడ్ టీము మన కాకినాడ మెడికవర్ హాస్పిటల్ ఉంది సార్. సో ఈ సందర్భంగా మీ అందరి ద్వారా మన కోనసీమ జిల్లా కానీ కాకినాడ జిల్లా ప్రజలందరికీ తెలియజేయాల్సింది ఏమనగా బ్రెయిన్ డే గురించి అందరూ అవగాహన పెంచుకోవాలి. దాని గురించి మరింత వివరంగా మా డాక్టర్స్ మీకు వివరిస్తారండి. ఈ బ్రెయిన్ డేని మీరు అందరూ మీ ద్వారా ప్రజలకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ. మనం ఈసారి ఎర్లీగా డయాగ్నోస్ చేయడం, ఇంత ముందు నెగ్లిజెన్స్ ఉండేది. ఆయనకి ఏదో చేశారు, చేతబడి అయిందని, లేకపోతే వాడి పరిస్థితి టైం బాగాలేదని, వాళ్ళకి రోడ్ యాక్సెస్ లేక, ఏదైనా ఒక సిక్ పేషెంట్ ఉంటే అలాగే ఇంట్లో వదిలేసేవారు. కానీ పరిస్థితి ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మెడికల్ కేర్ అనేది అందరికీ అవైలబిలిటీ పెరిగింది. దానివల్ల ఏంటంటే ప్రతి చిన్న దానికి కూడా హాస్పిటల్కి రావడం జరుగుతుంది. ఇంత ముందు కంటే చాలా మంది ఎక్కువ హాస్పిటల్స్కి వెళ్తున్నారు. సో అలా వెళ్ళడం వల్ల ఏంటంటే వాళ్ళ క్యూర్ పెరుగుతుంది. సో ఇంత ముందు లేదు అనేది అపోహ. ఇంతకుముందు కూడా ఉంది. ఇంతకుముందు లేదంటే మరి మనకు అది ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఎక్కడ దొరుకుతుంది అంటే జనాల లైఫ్ స్పాన్ పెరుగుతుంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారో లేదో 70 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా తిరుగుతున్నారు ఈ రోజుల్లో. అంటే ఇంత పూర్వకాలం అలా తిరిగేవారు కాదు. అది ఎవిడెన్స్ లేదండి. ఖచ్చితంగా చెప్పాలని ఎవిడెన్స్ లేదు. 100 ఏళ్ళు బతికారు అంటారు కానీ ఎవరు బతికారు ఏంటి అనేది మనకి ఎవిడెన్స్ లేదు. మనం అనుకోవడమే తప్ప. ఖచ్చితంగా ఉంటుందండి. అదే కదా మనం మాట్లాడుకున్నాం. డైలీ 30 నిమిషాలు వాకింగ్ చేయడం ద్వారా, వెజిటేబుల్ డైట్ తీసుకోవడం ద్వారా, ఎక్సర్సైజ్ రెగ్యులర్గా, ఒకవేళ బీపీ షుగర్ ఏదైనా ఉంటే అవి కంట్రోల్లో ఉంటే ఎప్పుడు రెగ్యులర్గా షుగర్ చెక్ చేసుకోవడం, 2 నెలలకు 3 నెలలకు ఒకసారి, బీపీ కంట్రోల్లో 140, 130 రేంజ్లో ఉంచుకోవడం చూపించుకుంటే స్ట్రోక్ నుంచి ప్రివెన్షన్ మనకు ఈజీగా పాసిబిలిటీ ఉంటుంది. బ్రెయిన్ ట్యూమర్ అనేది మనం ప్రివెంట్ చేయలేము. బ్రెయిన్ ట్యూమర్ని మనం ఎర్లీ దశలో గుర్తించి దాన్ని తొలగిస్తే సరిపోతుంది.